హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే అన్నమాట. సండే రోజు వ్లాగ్ ఇది. రీసెంట్ సండేనే, ఎప్పుడెప్పుడో కాదు. అయితే నేను రెడీ అవుతా ఉన్నాను టిఫిన్ చేయకుండా. ఇంకా హరి అట్లే రెడీ అయిపోయా అనుకోండి, ఇంక తిన్నన్నమాట. అందుకని చెప్పేసి ఫాస్ట్గా ప్లేట్లో పెట్టుకొచ్చి తినిపించేస్తున్నారు. యాక్చువల్లీ నేను వ్లాగ్ చేసుకుందామని చెప్పి ఇంకా వ్లాగ్ చేసుకుంటూ రెడీ అవుతున్నా. చాలా రోజుల తర్వాత ఇంక ఈ శారీ కట్టుకున్నాను. ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే పర్ణిక ఎంబ్రాయిడరీ వాళ్ళ దగ్గర చేయించుకున్నానండి బ్లాక్‌లో. సో, అంటే బ్లాక్ బ్లౌజ్ మీద చేపించుకున్నాను అన్నమాట. కాంబినేషన్ బావుంటది అండ్ వర్క్ కూడా బావుంటది. ఫినిషింగ్ కూడా చేస్తారు. ఈ మధ్య నేనైతే ఎవ్వరి పేజుల్లో కూడా అంటే కొన్ని కొలాబరేషన్స్ అయితే చెయ్యట్లేదన్నమాట. అంటే బ్లౌజెస్ కానీ, శారీస్ కానీ ఏమి కూడా. అందరూ అడుగుతుండే ఏమో మూల్య మానేశారా అది ఇది అని. ఏం లేదండి, కొంచెం నేను రెగ్యులర్‌గా లేను కాబట్టి కొంచెం హోల్డ్ చేశానంతే. సో, కంపల్సరీ ఇంకా అన్ని పేజెస్‌కి చేస్తాను ఖచ్చితంగా. ఎవరైతే బ్లౌజులు చేయాలనుకున్నా, లేకపోతే శారీస్ అయినా, ఏవైనా సరే అప్రోచ్ అవ్వచ్చు, హ్యాపీగా చేస్తారు ఖచ్చితంగా. ఇంక నుంచి కొలాబరేషన్స్ అన్నీ కూడా. సో, యాక్సెప్ట్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, అందుకే ఇంక ఈ వీడియోలో గుర్తుకొచ్చింది. ఇంకా బ్లౌజ్ కూడా వేసుకున్నాను కదా అందుకని. సో, ఇంక ఇక్కడ హరి తినిపిస్తుంటే నేనేమో రెడీ అవుతున్నా. లవ్లీ లేసొచ్చి ఇంక షూట్ అనేది చేసిందన్నమాట. సో, చాలా రోజుల తర్వాత ఇలా ప్రశాంతంగా మార్నింగ్ చర్చ్‌కి వెళ్ళిపోయి వచ్చాక ఇంకా వ్లాగ్ అంతా కూడా కంటిన్యూ చేస్తాను. డే అంటే ఫస్ట్ నుంచి ఈవినింగ్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. ఈరోజు సండే వ్లాగ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తానండి. రెడీ అయ్యాను, చర్చ్కి వెళ్ళాలి ఇప్పుడు. చింతలు వేసింది, లక్కీ లేదు. రెడీ అయిపోయాం, సెకండ్ సర్వీస్కి వెళ్తున్నాం. హలో నో వాటర్ తాగలేదు. చర్చ్ అయిపోయింది. ఇంకా వచ్చే దారిలో నేనేమో స్ప్రైట్ తాగాను, హరి ఏమో మద్రాస్ ఫిల్టర్ కాఫీ తాగారన్నమాట. అక్కడికి వెళ్ళి తాగుదాం పదా అని చెప్పి. అంటే అప్పుడప్పుడు వెళ్తుంటాం ఇక్కడికి, ఈ ప్లేస్కి వచ్చి ఫిల్టర్ కాఫీ తాగుతాం అన్నమాట. అవును, ఎంతమందికి ఇష్టం ఫిల్టర్ కాఫీ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో, నేనైతే అంత ఇష్టపడను, బట్ హరి గారి కోసం మాత్రం వచ్చి కూర్చుంటా అన్నమాట. వచ్చానండి చర్చ్ నుంచి. ఏం ఎండ ఉంది బాబోయ్, ఫుల్ ఎండ. బెడ్షీట్లు ఫోల్డ్ చేయలేదు. గో, నీది నువ్వు ఉంచుకో. లక్కేనా వెళ్ళు, బెడ్షీట్ ఫోల్డ్ చేయ. నీది జుట్టేస్తారా రే? ఏ పిచ్చోడా, జుట్టేస్తారా రా? అమ్మా అలసట, కొంతసేపట్ట పడుకుంటే సెట్ అవుతాం, లేకపోతే ఎండ అలసట అట్లే అనిపిస్తుంది. అమ్మా పడుకున్నా, ఇప్పుడు వేయలేను ఇంకా. ఇక్కడికి రా, ఇక్కడ వేసుకున్నారా ఏసీ? చేస్తారా?
12గా టైం. ఈరోజు అమెజాన్ వీడియో ఉంది, మర్చిపోయానమ్మా. ఒక్కరోజు ఇంతే హడావిడి ఉంటుందండి. వచ్చానా చర్చ్ నుంచి, ఎండ మీద వచ్చేసరికి ఫుల్ నిద్ర వచ్చింది. యాక్చువల్లీ ఈరోజు వీడియో ఉందని సంగతి మర్చిపోయాను. బ్రాండ్ వాళ్ళు మెసేజ్ పెడతారు కదా, సో అలా నోటక్క వెళ్ళకొచ్చి ఇది లేచి ఇప్పుడు వీడియో చేసి ఎడిటింగ్ అయిపోయింది, అప్లోడ్ చేస్తున్నా. ఇంతలోపు ఆకలి అవుతుంది. టైం వచ్చేసి 3 అవుతుంది. ఎంత ఆకలి ఉంటుంది మీరే ఆలోచించండి. మార్నింగ్ ఒక బోండా ఏమో తినిపించాడు, ఒక ఇడ్లీ ఏమో తినిపించాడు, అంతేనా? ఫీలింగ్ హంగ్రీ. హరీని లేపితే లేచి రైస్ పెట్టాడు, ఇంకా ఏం కర్రీ చేసుకోలే, డిసైడ్ అవ్వలే ఫస్ట్ ఏం చేసుకోవాలని. ఇంతలోపు పిజ్జా ఆర్డర్ పెట్టాను చెప్పాడు పిల్లలకి. నేనైతే వీడియో ఎడిటింగ్లో ఉన్నా, వాళ్ళు పిజ్జా ఆర్డర్ చేసుకున్నారు. ఇప్పుడే వచ్చింది ఆర్డర్ అయితే. వీళ్ళు చూడండి తింటున్నారు. వాళ్ళు ఓ అక్కడ పో, హాల్లో పో, మంచిది. చూసారా బుక్స్ ఎన్ని ఉన్నాయో, వీటన్నిటికీ వ్రాపింగ్ వేయాలి. అన్నీ తెచ్చిపెట్టుకున్నా స్కూల్ థింగ్స్. ఈరోజు ఏం చేయండిలేండి, ఈరోజు బాగా అలసిపోయిన ఫీలింగ్ వచ్చేసింది, రేపు చేస్తా. అలాగే స్కూల్ థింగ్స్ షాపింగ్ చేసాము, అవన్నీ కూడా షేర్ చేయాలా. నాకు తెలిసి ఈరోజు షేర్ చేస్తా అనుకుంటున్నా. చేస్తా చూపిస్తా. ముందైతే పిజ్జా తినాలి. సో ఏం ఆర్డర్ చేసుకున్నారు, ఏమేమి వచ్చాయో దగ్గర చూపిద్దా. ఏది బాగా వెరైటీ ఉంది. దీంట్లో అయితే అసలు 4 పీసులు కూడా లేవు. చిన్న అలాగే వస్తాయా? చిన్నవని డబ్బులు ఏమా చెప్పు. దీంట్లో అసలు ఒక పీస్ అన్న ఉందా? ఏవి సీజనింగ్స్? చిల్లీ ఫ్లేక్స్ వద్దు. ఓరిగానో తిన్నానా? తీసుకో, ఒక పీస్ తీసుకోలేక తర్వాత ఏదో కాలం తీసుకుంటారు. బట్టలు మడత పెట్టాలి, ముందు తినాలి కడుపులో. ఆకలి. మా ఆయన పాపం అన్నం వేసుకొచ్చుకున్నాడు, పెరుగు వేసుకోవడానికో లేకపోతే ఆవకాయ వేసుకోవడానికో. ముందు వీడియో తీయని చెప్తున్నా. ఫోర్ మెంబర్స్కి 4ఆ? మరి నీకు ఇద్దరు సరిపోదు కదా తిన్నే. రోజు ఎంత అదృష్టమో తెలుసా, హరినే తినిపిస్తున్నాడు మార్నింగ్ నుంచి. నాకు మొగుడు చేత్తో ఆవకాయ అన్నమైనా సరే అమృతలా అనిపించింది. అంటే ప్రేమగా పెట్టారనుకోండి, కింద నుంచి ప్రేమగా పెట్టారనుకోండి, అది ఏదైనా సరే ఆవకాయ అయినా అమృతంలాగానే ఉంటుంది. మామూలుగానే ఆ ఆవకాయ అమృతమే నిజం చెప్పాలంటే. అది అయ్యేంత వరకు ఖచ్చితంగా ఏదో ఒక పూట తింటానండి నేను. లవ్లీ కూడా అంతే. ఈరోజు ఇంకా కర్రీ చేసుకోలేదు కాబట్టి మేము పిజ్జా తింటే హరి ఏమో ఆవకాయ తింటున్నారు, నేనేమో పిజ్జా నంచుకొని ఆవకాయ అన్నం తిన్నా. మళ్ళీ బ్యాక్ టు వర్క్ అన్నట్టు వచ్చేసా. ల్యాప్టాప్ తీసుకొని వచ్చేసా. మా చింతలు కూడా తినేసి ఒక 2 పీసెస్ ఏమో దాచుకుంటుందంట, మళ్ళీ తింటా అన్నది. సర్లే అని చెప్పేసి ఇంకా బ్యాక్ టు వర్క్కి వచ్చేసా. ఇప్పుడు వీడియో పెట్టేస్తే కొంతసేపు చిన్నగా కొంతసేపు ప్రశాంతంగా పవర్ నాపేసి మళ్ళీ లేచి మళ్ళీ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తా. వీడియో అయితే కెమెరా తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. బ్యాక్ టు వర్క్ చేసేసుకొని కొంతసేపు పడుకోవాలి. ఈరోజు మీకు డబల్ ధమాకాలాగా 2 వీడియోలు పెట్టాను. ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే కనుక ఒకసారి ఛానల్కి వచ్చి చెక్ చేయండి. వీడియోస్ ఇంక నుంచి రెగ్యులర్గా పెడతాను. 8:30కి పెట్టడానికే మ్యాక్సిమం ట్రై చేస్తున్నా, సో పెట్టేస్తాను కూడా.
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను వీడియో పెడదాం అనుకున్న టైంకి ఇంటర్నెట్ ప్రాబ్లమో లేకపోతే ఇంకేదో వస్తుంది. సో అందుకే చెప్తున్నా, టైం ఇవ్వలేను కానీ ఖచ్చితంగా పెడతా. ఓకే, చూసారా కింద ఉంటే ఏమో ఒక్క పువ్వు పోయదు, పైన ఉంటే ఏమో పూలు పోస్తాయి. ఎవరు పోయరు. మళ్ళీ మొగ్గలు ఏంటో ఇప్పుడు వస్తున్నాయి. అంటే మళ్ళీ ఆకు దూసుంటే వచ్చి ఉంటాయేమో. ఇదిగోండి సెంటు జాతులు పైకి ఎందుకు వచ్చాయి అనుకున్నారు? మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. రీల్ తీసుకోవాలన్నీ. ఆ ఫోన్ దగ్గర బౌలు అలాగే అది కూడా తీసుకురా. వాటర్ యాపిల్ వెరైటీగా ఉన్నాయండి. ఇవి ఇంకా పండాలనా పండేసాయా తెలియట్లేదు. లేదు వాళ్ళు ఇంతే, ఇవి సైజ్ ఎంతే ఉన్నాయి. ఇగో చూడు, అయితే కింద పడిపోతున్నాయి మట్లో. చూడండి. మై గాడ్, అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలుసా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. జామకాయలు కూడా ఉన్నాయి, ఇంకా పెద్దవి అవ్వలేదు. నాకు తెలిసి ఇవి ఇంకా కొంచెం అవ్వాలి. ఇవి అయిపోయినాయి అనుకుంటా, పింక్ అయిపోయినాయి లాస్ట్ వరకు. దా తీదురా. ఫోన్లో ఇదిగో దీనికి 2. అసలు ఎన్ని ఉన్నాయో చూడు. దీనికి 3 రాలిపోయినాయి కొన్ని. చెట్టు చూపి దూరం నుంచి. ఎంత చిన్న చెట్టు, చాలా చిన్న చెట్టు. మ్యాంగో కూడా పెట్టాలి నిజంగానే. ఫామ్కి వెళ్ళి తెచ్చుకోవాలి, నర్సరీకి వెళ్ళి. చేస్తా ఒక నిమిషం ఉండి రీల్ చేసుకుని. వాటర్ పోయడానికి వచ్చాం పైకి. ఈవినింగ్ టైంలో ఇలా గార్డెన్ టెర్రస్ గార్డెన్లో ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయి అనుకున్నాం అనుకోండి. వాటర్ యాపిల్ వస్తాయి, జామకాయలు వస్తాయి, అలాగే దానిమ్మకాయలు వస్తాయి. దానిమ్మకాయలు అయితే అసలు ఎంత బాగుంటాయో. చూపెట్టు. ఇలాగ మంచిగా వచ్చేయాలి, చెట్టు నిండా ఉండాలి, ఎప్పుడు కాయలు మంచిగా. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా బోల్డ్ అని జామకాయలు, బోల్డ్ అని వాటర్ యాపిల్స్ వచ్చేయాలి. అలాగే మామిడి చెట్టు కూడా వేస్తాం అనుకుంటున్నా, అవి కూడా మంచిగా వచ్చేయాలి. కట్ చేస్తున్నదా క్లోజప్ షాటే. ఫస్ట్ కిందవి అవి కట్ చేద్దామా? ఈ కింద కట్ చేసేస్తా. అద్భుతంగా ఉన్నాయో మా చెట్లో ఫ్రెష్వి. ఫస్ట్ కాయ నేనే తింటున్నా. అదో రకమైన టేస్ట్ ఉంది. మేబీ ఇంకా రెడీ అవ్వాలేమో. ఏదో సెంటు స్మెల్ లాగా అనిపిస్తుంది. ఏంటి స్మెల్ ఎలా ఉందంటే కొంచెం ఏదో లెమన్ స్మెల్ ఇది ఎలా అనిపిస్తుంది. ఇంకొంచెం రెడీ అవ్వాలా ఎట్టా?
టేస్ట్ మాత్రం బాగుందండి. చాలు చాలురా. ఇది కోద్దాం, కింద పడిపోతుంది. ఇందులో ఈ ఫ్రెష్గా ఉన్నాయి. పైకిలో ఏదో బావులో ఉన్నట్టు కూర్చొని సింకులు వేసేదానికి ఓపిక లేక. పొడుగా ఎందుకురా ఆలోచిస్తున్నావు తినడానికి? మమ్మ పాతయ్య మమ్మీ మమ్మీ గుడ్. బట్టండి బట్టండి ఫోటో తీస్తాను. కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే బాగుంటాయేమో. బాగుందా? ఇదొక టేస్ట్. చూసారు కదా ఎంత హ్యాపీ అనిపిస్తుందో నిజంగా. మన చెట్లో అంటే మనం నాటిన చిన్న మొక్క అయినా సరే దాంట్లో ఒక చిన్న కాయ కాసిన పువ్వు పూసిన ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. అట్లా ఇంక కిందకు వచ్చేసానండి. తర్వాత ఈరోజు మటన్ కర్రీ అలాగే చపాతీలు చేసుకుంటున్నాం అన్నమాట. సో పిల్లలు ఏం అడిగితే అది చేసేస్తానండి. వాళ్ళని అడుగుతా ఫస్ట్, ఏం కావాలి మీకు, ఫిష్ తింటారా, లేకపోతే చికెన్ చేయాలా, లేకపోతే మటనా, లేకపోతే రొయ్యలా, ఇట్లా అడుగుతా అన్నమాట ఎవ్రీ టైం. ఈరోజైతే రైస్ చేసుకొని మటన్ కర్రీ చేసుకుందాం మమ్మీ, చపాతీలు కూడా కావాలన్నారు, అందుకని చెప్పేసి రైస్ పెట్టేశాను, కర్రీ కూడా చేసేస్తున్నాను అన్నమాట. ఇది ఇవాళ వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.